హాయ్ అండి. హాయ్ అండి. ఆర్యన్ గారు మామూలుగా రియల్ ఎస్టేట్‌లో అయితే మంచిగా డబ్బులు సంపాదించొచ్చు. అవును. కోట్లు, కోట్లు, యెస్ సార్. ఇల్లులు, కార్లు అవును. రకరకాలని అంటూ ఉంటారు. అవును. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నెలకు 5,00,000 ఎలా సంపాదించొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్. ఆహ్, మంచి క్వెషన్ అడిగారండి. కానీ మీరు 5,00,000 బ్లాక్ పెట్టారు గానీ, 5,00,000 కంటే ఎక్కువ గూడా సంపాదించొచ్చు. బట్ నెలకా? మీరు అడిగింది నెలకి 5,00,000 కంటే ఎక్కువ సంపాదించొచ్చు. 5,00,000 నుంచి 25,00,000 వరకు కూడా సంపాదించొచ్చు. అంటే 25,00,000 అంటే మీకు కొంచెం ఆహ్, నిజమా కాదా అని అనిపిస్తది. బట్ నేను ఇవాళ ఎలా సంపాదించొచ్చు? అంటే రియల్ ఎస్టేట్‌లో ఇంత స్కోప్ ఉందా? ఇప్పుడు మీకు ఏదైనా ఏ కంపెనీలో పెద్ద జాబ్ చూసుకున్నా 2,00,000, 3,00,000, 4,00,000 ఉంటుంది. ఓకే. మాక్సిమం 5,00,000 వరకు ఉంటారు. బట్ అయితే ఈ రియల్ ఎస్టేట్‌లో ఇంత డబ్బు ఎలా సంపాదించొచ్చు? అంటే కష్టం లేకుండా అయితే సంపాదించలేమండి. కొద్దిగా అయితే కష్టపడాలి. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఇవి గనక మనం కరెక్ట్‌గా చేయగలిగితే 5,00,000 నుంచి 25,00,000 సంపాదించొచ్చు. సో, ఫస్ట్ అంటే 5,00,000 సంపాదించాలంటే ఎన్ని ప్లాట్లు చేయాలి? ఎంత టైం కేటాయించాలి? దీనికొద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఓకే. ఒక ఎగ్జాంపుల్‌గా మీరు వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు. మీరు వర్క్ చేసుకుంటూ ఉండి తర్వాత మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా ఉంటే నాకు ఒక రిఫర్ చేస్తూ ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత మీ వర్క్‌లో మీరుంటారు. మీకు ఈ టాపిక్కే తెలీదు. మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. యాజ్ ఎన్ యాంకర్‌గా మీకు ఇంట్రెస్ట్ టాపిక్స్ మీరు నేర్చుకుంటారు. రైట్. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారు, ఒక పర్సన్‌ని మీకు తెలిసిన వాళ్ళల్లో జెమ్స్ లేదా యాక్టివ్‌గా ఉండాలి, బర్నింగ్ ఉండాలి, సంపాదించాలన్న కసి ఉండాలి. ఇలాంటి వాళ్ళని మీ టీంలో వేసుకోవచ్చు. అంటే మీరు ఒక టీం కింద ఫామ్ చేసుకోవచ్చు. అంటే మీ కింద ఒక నలుగురిని పర్సన్స్‌ని జాయిన్ చేసుకోవచ్చు. లైక్ మీ కింద పర్సన్స్‌లో ఒక ఆర్యన్ ఎవరైనా ఒకళ్ళు మీ కింద వచ్చారు అనుకోండి. సో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ వర్క్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి. ప్రతిరోజు తిరగడం ఇంట్రెస్ట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇంట్రెస్ట్, క్లోజింగ్ చేయడం ఇంట్రెస్ట్. ఇలాంటి వాళ్ళని గనక మీరు సెట్ చేసుకోగలిగితే అంటే మేము ట్రైనింగ్ అంతే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సో, వాళ్ళు ఏం చేస్తారంటే రోజు వాళ్ళకి అదే పనిక కస్టమర్ దగ్గరికి వెళ్తారు, డెమోస్ చెప్తారు, డెమోస్ చెప్పి వాళ్ళు ఓకే అంటే ఫాలో అప్ చేసుకుంటారు, చేసుకుని కస్టమర్ని సైట్ వరకు తీసుకెళ్తారు, సైట్ తీసుకెళ్ళిన తర్వాత క్లోజింగ్ అవుతుంది. సో, వాళ్ళ నుంచి మీకు ఒక బెనిఫిట్ వస్తుంది. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి కొంచెం అమౌంట్ వస్తుందండి. అంటే ఇప్పుడు నేను ఇదంతా అనేది లైవ్‌లో చెప్పలేను. బట్ ఏంటంటే మీరు ఒక పర్సన్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన సేల్ చేస్తే ఆయన మీద మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 to 40,000 ఆ పర్సన్ మీద బెనిఫిట్ వచ్చింది మీకు. ఆ పర్సన్ నెలలో 3 సేల్స్ చేశాడు అనుకుందాం. అంటే 90,000 బెనిఫిట్ ఒక పర్సన్ మీద వచ్చింది మీకు. అలాంటి పర్సన్స్‌ని ఐదుగురిని మీరు జాయిన్ చేసుకోగలిగితే, ఐదుగురు కూడా ఇలాంటి పర్సన్స్ అంటే మీరు ఐదుగురిని జాయిన్ చేసుకుంటే ఐదుగురు చేస్తారని కాదు. ఒక 20, 30 మెంబర్స్‌ని జాయిన్ చేస్తే ఐదుగురు పర్సన్స్ సరిగ్గా ఉండగలిగితే ప్రతి పర్సన్ మీద 90,000 అండి. ఓకే. 5 పర్సన్స్ అంటే 4,50,000 రఫ్లీ. ఒక 5,00,000 మీరు అనుకున్న బడ్జెట్ అయితే వచ్చింది కదా, 5,00,000 సంపాదించవచ్చు. మీరు మళ్ళీ మీ పని మీరు చేసుకుంటున్నారు, మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ టీమ్ లీడ్ మీరు. టీమ్ లీడ్‌గా మీరు ఏం చేయాలంటే జాయిన్ చేసి వదిలేయడం కాదు. కొంచెం మోటివేషన్ చేయొచ్చు. ఓకే. ఎలా చేస్తున్నారు? ఏంటి? వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంది. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు కొంచెం వాళ్ళకి ఆ ఇబ్బందులకు సంబంధించి కొన్ని ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పడం. నా దగ్గర 2,000 మంది ఉన్నారండి. 2,000 మందిలో ఏదో ఒకళ్ళకి ఒక ఇబ్బందితో వస్తారు. సో, ప్రతి ఒక్కళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చి పంపగలిగితే అంటే అది వాళ్ళు చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఈ ఇష్యూ నుంచి నేను బయటకు రాలేను. నేను వర్క్ చేయలేను, నేను బిజినెస్ చేయలేను అనుకున్న వాళ్ళని కూడా నేను బిజినెస్ ఎలా చేయాలో చెప్తాను. నాకు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్ ఉందండి. ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది. సో, ఇంత టెన్షన్‌లో నేను వర్క్ చేయలేకపోతున్నాను. సో, వాళ్ళకి ఒక 2, 3 సజెషన్స్ ఇస్తాను. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. అది వర్కౌట్ అయ్యే సజెషన్స్ ఇస్తాను. అది చేసిన తర్వాత వీళ్ళ ఫైనాన్షియల్ క్రంచ్ తీరుతుంది. తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసుకుంటారు. సో, మనం టీమ్ లీడర్‌గా చేయాల్సింది ఏంటంటే ఒక టీమ్ లీడర్‌గా 5,00,000 నుంచి 25,00,000 సంపాదించడం ఈజీయే. లేదు ఒక ఇండివిడ్యువల్‌గా కూడా సంపాదించొచ్చు. బట్ ఫుల్ టైమ్ చేయాలి. నేను ఇందాక చెప్పింది పార్ట్ టైమ్. మీరు మీ వర్క్ చేసుకుంటూ చేస్తే ఇలా టీమ్‌ని అరేంజ్ చేసుకుంటే మీకు వచ్చేది 5,00,000. లేదు నేను ఫుల్ టైమ్ ఇందులోనే చేస్తాను. వెరీ గుడ్. సో, ఫుల్ టైమ్ చేసినప్పుడు మీరు ఎక్కడైనా చేయాల్సిందే 8 అవర్స్ వర్క్ చేస్తే. అప్పుడు టీమ్ అవసరం లేదు. ఒక ప్లాట్ చేసుకుంటే మీకు సపోజ్ సమ్ ఎగ్జాంపుల్ 15,000-70,000 వచ్చిందనుకుందాం. సో, అలా మీరు 5,00,000 కావాలంటే ఎన్ని ప్లాట్లు అమ్మాలి మంత్లీ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే. సో, ఎంత పర్సెంటేజ్ ఎన్ని అయితే వస్తుందనేది చేసుకోగలిగితే బాగానే వస్తుందండి. అంటే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఒక సేల్ ఒక్కొక్కసారి 3, 4 సేల్స్ అవుతాయి. అంటే మీరొక ప్లాట్ కొన్నారు. కొన్న వెంటనే మీరు 100% మీ ఫ్రెండ్స్‌కి చెప్తారు కదా! చెప్పిన తర్వాత వాళ్ళలో డబ్బులున్న వాళ్ళు మళ్ళీ కొంటారు. అంటే అది 2 అయినాయి. మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తారు. ఇలా తెలియకుండానే ఏంటంటే ఫస్ట్‌లోనే కష్టం. ఒక 10 ప్లాట్లు అమ్మే వరకు మీకు కొంచెం కష్టం అనిపిస్తది. ఇదేం ప్రాసెస్ వీళ్ళకి ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, సండే రమ్మంటే రారు. ఇంత ఓపిక ఉండదు మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇలా అయిన తర్వాత ఒకళ్ళు నెమ్మదిగా కొనుక్కునే వాళ్ళు పెరుగుతారు కాబట్టి
5 lakhs సంపాదించడం చాలా ఈజీ. మీరు బిలీవ్ మీ అన్నమాట, నా దగ్గర ఉన్న టీంలో 6 to 8 monthsలో ఈ 5 lakhs డ్రా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే సరిగ్గా ఫోకస్ చేయగలిగితే వీ కెన్ డూ ఇట్ అనమాట. 5 లక్షలు అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు. మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఒక్కసారి మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చి దాని నుంచి ఆదాయం వచ్చింది అంటే మాత్రం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇంకా చేయాలి, 100% పట్టుదలతో చేస్తాం. అంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే చేతికి డబ్బులు వస్తాయో చేయాలన్న తపన, ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.